జీవితం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాంటిది. ప్రతి ఒక్కరికి దానికి తమదైన సమాధానం ఉంటుంది. కొందరికి అది ఒక ప్రయాణం, మరికొందరికి పోరాటం, ఇంకొందరికి అది ఆనందం. అలా నదిలాగా ప్రవహిస్తుంది జీవితం. ప్రశాంతంగా సాగే సమయాలు, వేగంగా ప్రవహించే కాలాలు, అడ్డంకులు, మలుపులు అన్నీ మన జీవితంలో ఉంటాయి. కానీ నది ఎప్పుడూ ఆగదు. ప్రవహించడమే దాని స్వభావం. అలాగే జీవితం కూడా సమస్యలు వచ్చినా, సంతోషాలు వచ్చినా ప్రవహిస్తూనే ఉండాలి. జీవితం ఒక నాటకం లాంటిది. అందులో నటన, పాత్రలు, సంభాషణలు, అలాగే ఉదయాలు, అస్తమయాలు ఉంటాయి. ప్రతి ఒక్కరం అందులో ఒక పాత్ర లాంటి వాళ్ళం. మనం ఎలా నటిస్తామో అలాగే జీవితం సాగుతుంది. కొన్నిసార్లు నవ్వుతాం, కొన్నిసార్లు బాధగా ఏడుస్తూ ఉంటాం, కొన్నిసార్లు అల్లరి చేస్తాం. అలా ఎన్నో. కానీ అందులో ప్రతి ఒక్క పాత్ర ముఖ్యమైనది. ప్రతిరోజు మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. అందులో విజయాలు, పరాజయాలు, సంతోషాలు, బాధలు అన్నీ మనకు నేర్పే పాఠాల్లాంటివి. జీవితం అనే పాఠశాలలో ప్రతిరోజు ఒక పరీక్ష. ఆ పరీక్షలో ఉత్తీర్ణులవ్వడానికి మనమందరం ప్రయత్నించాలి. జీవితం అనేది ఒక విశాలమైన సముద్రం లాంటిది కూడా. కొన్నిసార్లు అది ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఎక్కువగా అలలు, తుఫానులు ఎదురవుతూ ఉంటాయి. ఈ సవాళ్లు, కష్టాలు మనల్ని కలచివేస్తాయి, కానీ అదే మనల్ని బలవంతులుగా చేస్తుంది. ఉదాహరణకు ఒక చెట్టును తీసుకుందాం. అది ప్రశాంతమైన వాతావరణంలో పెరిగితే బలహీనంగా ఉంటుంది, కానీ గాలి, వర్షం, మంచు, ఎండ అలా అన్నింటినీ ఎదుర్కొన్న ఆ చెట్టు మాత్రం పెద్ద ఏర్లతో భూమి లోపలికి వెళ్లి చాలా బలంగా ఉంటుంది. అదే విధంగా జీవితంలో ఎదురయ్యే సమస్యలు మనల్ని బలవంతులు చేస్తాయి. ప్రతి కష్టం ఒక పాఠం లాంటిది. అది మనల్ని మనం గుర్తుంచుకోవడానికి, మన బలాలు, బలహీనతలు తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అప్పుడు మనం మనల్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. కష్టాలు వచ్చినప్పుడు మనం చేసే ప్రయత్నాలు ఆపకూడదు, వాటిని ఎదుర్కోవాలి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని వెతకాలి. జీవితం ఒక పరీక్ష. కష్టాలు, ప్రశ్నలు, వాటికి సరైన సమాధానాలు ఇచ్చేవారే జీవితంలో విజయం సాధిస్తారు. అప్పుడు జీవితం అందమైన పూలబాటగా మారుతుంది. కనుక జీవితంలో వచ్చే కష్టాలకు భయపడకండి, వాటిని స్వాగతించాలి, అలాగే ఎదుర్కోవాలి. అవి మిమ్మల్ని బలవంతులు చేస్తాయి. కాబట్టి మన జీవితంలో ఉండే ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఈ మన జీవితం అనేది ఒక్కసారే ఉంటుంది. జీవితం అనేది నదిలో ప్రవహించే ఒక బుడగ లాంటిది. ఆ బుడగ ఎప్పుడు మాయమైపోతుందో తెలియదు. కాబట్టి దాన్ని సంతోషంగా సద్వినియోగం చేసుకోండి. బీ హ్యాపీ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వచ్చిన లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.